దేశవ్యాప్తంగా మే 20 తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు అనగా శుక్రవారం కొమరాడ మండల కేంద్రం ప్రజా సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామమూర్తి, అంగన్వాడీ కొమరాడ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనురాధ, భవన కార్మికుల సంఘం నాయకులు వై గౌరీనాయుడు, సిహెచ్డబ్ల్యూ నాయకులు దుర్గా, యూనియన్ నాయకులు రాజేశ్వరి, విఆర్ఏ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు ఫోటోలను వీడియోలో చూడగలరు. ప్రకటించి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మన్నా కూడా యాజమాన్యాలు దాన్ని అమలు చేయటం లేదు. స్కీమ్ వర్కర్స్గా ఉన్న లక్షలాది మందికి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ లేని పరిస్థితి ఉంది. అందరి కార్మికుల మీద పని ఒత్తిడి అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇది అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, లేదంటే మిగతా రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా విపరీతమైనటువంటి భారాలు పడుతున్నాయి. ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే అసంఘటిత రంగంగా ఉన్నారో, ఉపాధి కార్మికులు ఉన్నారో వీళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏర్పాటు చేయలేదు. అందుకని ఇట్లాంటి సమస్యలు అన్నిటి మీద కూడా కార్మిక వర్గం యావత్తు ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరల భారం ఏదైతే ఉందో నిన్నే మనం చూసాం. 50 రూపాయలు గ్యాస్ పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నటువంటి ప్రభుత్వం, 1 కోటి మంది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం అవి చేయలేదు సరికదా. ఈరోజు కార్మికుల మీద భారాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కలు, కొన్ని సంస్థల లెక్కలు ఇచ్చిన ఫలితంగా ఈరోజు ప్రజల ఆదాయము రోజుకి 375 రూపాయలు వస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కానీ ఈ దేశంలో సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, దోపిడీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక రోజులో 100 కోట్లు సంపాదించినటువంటి అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి విద్యుత్ భారాన్ని ప్రజల మోపి లాభాలు చేకూరుతున్నటువంటి విధానాలపైన కార్మిక వర్గం యావత్తు కూడా మే 20న సమ్మెలో పాల్గొవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.